అండి అందరికీ గుడ్ మార్నింగ్. చూసారా పైకి వచ్చాను. తోటకూర, ఎర్ర తోటకూర, వంకాయలు, నందివర్ధనం, శంఖ పుష్పాలు అవి. ఇది గల్జేరు. గల్జేరాకు తెలుసు కదా మీ అందరికీ. ఈ గల్జేరు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కిడ్నీ సమస్య పోతుంది, లివర్ సమస్య పోతుంది, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే పోతాయి. ఎన్ని సమస్యలకి గల్జేరు చాలా అంటే చాలా మంచిదండి. ఇది మా మొక్కల్లో చాలా ఉంటుంది. నేను వేస్ట్ చేయను. దీన్ని పాడేనండి, తీసి పప్పులో వేస్తాను. ఇదిగో ఒలిచి ఇక్కడ పెట్టాను చూసారా, కొంచెం అలా తీసి పప్పులో వేస్తాను ఒలుచుకొని. ఈ తోటకూర అయితే ఫ్రైకి పనికి వస్తుందండి. తోటకూర ఉండడానికి పెద్దగా ఉంది కానివ్వండి, పొడవుగానే ఉంది కానీ లేతదనమాట. ఫ్రైకి చాలా బాగుంటుంది. ఫ్రై అంతా అయిపోయాక ఒక చిన్న టమాటా వేసి లాస్ట్లో ఫ్రై చేసి దింపితే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. వీటికి ఏమి వేయలేదు. ఇది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఏమి వేయకుండా కాసినవి అనమాట. అంటే అంటారు మన మిద్దె తోటంలో కాసినవి అనమాట ఇవన్నీ. నాకు చాలా ఇష్టం అండి, అందుకని అలా పెంచుతూ ఉంటాను అనమాట. ఇది గల్జేరు. ఈ గల్జేరాకు అంత కావాలంటే కానీ భలే కమ్మగా ఉంటుందండి గల్జేరు. పప్పులో వేసుకొని వండుకున్నా బాగుంటుంది, వేపుకున్నా బాగుంటుంది. తోటకూరలాగా వేపేసుకోవచ్చు ఇది కూడా, అయినా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది గల్జేరాకు. గల్జేరాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి కిడ్నీలు పాడైపోయిన కిడ్నీలు కూడా మంచిగా ఇది చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న చూడండి, కొంతమంది డయాలసిస్ చేయించుకుంటారు, దానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది తెలుసండి ఈ గల్జేరు. మళ్ళీ లివర్, ఆకలి సరిగ్గా లేకపోవడం, లివర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్లో ఏమైనా కంప్లైంట్లు ఉన్నా కూడా ఈ గల్జేరాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక గుప్పుడాకు రోజు ఒక గ్లాస్ నీళ్ళు వేసి మరగబెట్టుకొని తాగినా పొట్టకు ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచిదండి ఈ గల్జేరాకు. ఏదో పిచ్చి మొక్కని మనం పీకెత్తాం కానీ చాలా అంటే చాలా మంచిది. ఇవన్నీ డాబా పైన వచ్చినాయండి. ఇదంతా గల్జేరాకే. పప్పులో వేద్దామని కోసానండి. కోసి కూర్చున్నాను కదా అని అలా కొంచెం ఒలిసాను అనమాట. ఇది ఫ్రైకి, అదేమో పప్పులో వేయడానికి. మన తోటలో పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి, బాగుంటుంది కదా ఆ హ్యాపీనెస్. అందుకని మీకు వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఓకేనండి, బాయ్ అండి అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి.